మే 5వ తారీఖున నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే నీట్ ఉందో 24 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత జూన్ 4th రోజు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు అనేక అనుమానాలు ఉన్నటువంటి తప్పుతడకలతోని పరీక్ష నిర్వహించడం, ఒకే సెంటర్లో ఒకే వరుస సంఖ్యలో ఒక టాప్ ర్యాంకులు రావడం ద్వారా అనేక విద్యార్థులకు అనుమానాలు కలిగినటువంటి సందర్భంలో విద్యార్థులు పేరెంట్స్ బయటకు వచ్చి ఒక ఒక పోరాటానికి దిగినటువంటి పరిస్థితి మన అందరం చూస్తూ ఉన్నాం. అంటే ఉన్నటువంటి పరిణామాల్లో నీట్ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక విద్యార్థికి 720 మార్కులు కానీ 719 మార్కులకు కానీ గరిష్ట మార్కులు రావడమే అందరికీ ఒక భయాందోళనకు గురి చేసింది. కాబట్టి ఎన్టీఏ వైఫల్యంతో ఏదైతే సుబోధ్ కుమార్ని తక్షణం తొలగించాల్సింది పోయి ఇవాళ సుబోధ్ కుమార్ కూడా బీజేపీ నాయకులకు ఒత్తాసు పలుకుతూ ఎన్టీఏ పూర్తిగా వైఫల్యం చెందడం కావడం వల్లే నీట్ పరీక్షను తప్పుతడకలతో నిర్వహించారు. గతంలో ఎప్పుడు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక దేశంలో ఒక మంచి డాక్టర్లను తయారు చేయడానికి, ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎన్నో పోరాటాలు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని కూడా నీట్ ఎగ్జామ్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీట్ పరీక్ష నిర్వహించడంలో ప్రతిదీ ఫెయిల్ అవుతూ ఉంది. అంటే ఈ విద్యకు సరైన అనుభవం లేని వాళ్ళని నియమించడం వల్ల, అంతా అవినీతి ఆఫీసర్లని ఎంకరేజ్ చేయడం వల్ల ఇవాళ బీజేపీ నాయకుల హస్తం కూడా దీని వెనకాల ఉందని కూడా మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ రాజస్థాన్ కానీ లేకపోతే గుజరాత్ నుండి జరిగినటువంటి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులకు కూడా న్యాయం చేయాలి. వెంటనే నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి ఏమంటే రీ ఎగ్జామ్ని పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిన్న జరిగినటువంటి విద్యార్థుల పక్షాన కూడా రాహుల్ గాంధీ గారు, ఇవాళ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు కూడా స్పందించి నీట్ ఎగ్జామ్కి ఎవరైతే దోషులు ఉన్నారో ఏమంటే అరెస్ట్ చేసి వాళ్ళకు విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక సుప్రీంకోర్టు జడ్జిని కూడా ఏర్పాటు చేసి నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. తక్షణం ఎగ్జామ్ను రద్దు చేసే కాకుండా మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఒక విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా ఒక భరోసా విశ్వాసం కలుగుతుందని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి పోయినసారి కూడా అదే సంవత్సరంలో మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ నుంచి కూడా లీకేజ్ కావడం వల్ల రాజస్థాన్లో పోయినసారి 50 మందిని అరెస్ట్ చేశారు. కాబట్టి నీటు నిర్వహించడంలో పూర్తిగా విఫలం అవుతూ ఉన్నారు. నీటిలో అనుభవమైన వాళ్ళని లేకపోవడం వల్ల ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్టీఏ పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ ఉన్నటువంటి సుబోధ్ కుమార్తో పాటు ఇంకా కమిటీ సభ్యులను కూడా బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ ఒక మంచి అనుభవం కలిగిన టీముని ఈ విద్యా వ్యవస్థ మీద అనుభవంలో ఉన్నటువంటి అవకాశం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.